గంజాయి రహిత సిక్కోలు నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై 5K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత, విద్యార్థులను మత్తులో ముంచేస్తుందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని అన్నారు. గంజాయి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని వివరించారు. అందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా యువతకు, విద్యార్థులకు గంజాయి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఒకప్పుడు చోరీలు, దారి దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాలు, తగాదాలు వంటి నేరాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు ప్రధాన నేరాలుగా డ్రగ్స్, సైబర్ క్రైమ్లు ఉన్నాయన్నారు. కొందరు డ్రగ్స్ బారిన పడి నేరాలకు పాల్పడటం, జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడి చాలామంది కష్టపడి దాచుకున్న సొమ్మును పోగొట్టుకుంటున్నారని, బాధపడుతున్నారని, దేశ స్థితిగతులు మార్చగల శక్తి యువతకి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు మాట్లాడుతూ, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటికి దూరంగా ఉండాలని, నేడు గంజాయి అనేక రూపాల్లో దొరుకుతుందన్నారు. చాక్లెట్, సిగరెట్, ఆయిల్, ఇంజెక్షన్ తదితర రూపాల్లో గంజాయి స్మగ్లర్లు వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారని, డబ్బు ఆశ చూపి మైనర్లు, విద్యార్థులు, మహిళలను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారని వివరించారు. గంజాయి పండించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల గురించి, సైబర్ క్రైమ్ గురించి తల్లిదండ్రులు, బంధువులకు, విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వారు, అలాగే ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మీరు ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఎంతో కమిట్మెంట్తో మీరు అందరూ వచ్చి డ్రగ్స్ వద్దు, యువత మేలుకు అని మీరు ఎంతో మంచి స్లోగన్స్తో ఈరోజు ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళం చేసుకోవడానికి మీరందరూ బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ ముందుగా అభినందిస్తూ, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ గారికి, ఇతర అధ్యాపక సిబ్బందికి, అలాగే నాతోటి వచ్చేసినటువంటి నాయకులకు అందరికి కూడా, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీకాకుళంలో కూడా యువత డ్రగ్స్ బారిన పడ్డం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో మనకి ఏజెన్సీ ప్రాంతం సీతంపేట కానీ, అరకు ఇవన్నీ దగ్గరున్నందువల్ల లాస్ట్ 5 years అయితే ప్రతి బడ్డీ షాపులో కూడా ఈ గంజాయి దొరికే పరిస్థితి. యువత ఎంతోమంది నేరాలకు గురయ్యి, నేరస్తులయ్యి జైల్లో ఎంతోమంది కేసులు కూడా ఉన్న పరిస్థితి. సో దీనివల్ల యువత వారి భవిష్యత్తునే నాశనం చేసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తూ, కుటుంబాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసి వాళ్ళ పేరెంట్స్ ఏదైతే కలలు కంటున్నారో వాళ్ళందరినీ అయోమయంలో నెట్టేసే పరిస్థితి. సో మనం ఈ రోజుతో ఇది ఎక్కడితో ఆపకుండా మీరు ఎప్పుడు కూడా నిరంతరం ఈ డ్రగ్స్ ఫ్రీ క్యాంప్ని మీరు ఎక్కడ కూడా మీకు దగ్గరలో ఏం తెలిసినున్నా మీరు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మీరందరూ కూడా దీనికి సహకరించాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదివారం అయినప్పటికి కూడా మీ అందరూ పొద్దున్నే వచ్చారు. నేను ఆల్రెడీ 5K వాక్ చేశాను పొద్దున్నే. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి డే అండ్ నైట్ 7 road section డే అండ్ నైట్ 5K, మళ్ళీ ఇప్పుడు ఇది 1.5K అనుకుంటా. నాది ఇవాళ 6.5K వాక్. సో చాలా సంతోషం. ఈ కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ మేనేజ్మెంట్ వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అన్న గారు చాలా కృతనిశ్చయంతో ఈ డ్రగ్స్ని అనగదొక్కాలి, మొత్తం ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మనం చేయాలి అని, అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంతా కంకణం కట్టుకొని ఉంది. కొన్ని దేశాలు మీరు స్టడీ చేసినట్టయితే విచ్చలవిడిగా డ్రగ్స్ ఉన్న దేశాలన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా కానీ అన్ని రంగాల అభివృద్ధిలో కానీ వెనకబడి ఉన్నాయి. ఇంకోటి పంజాబ్, మీకు తెలుసు పంజాబ్ చాలా ముందున్న రాష్ట్రం మనకి.
వ్యవసాయంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేసి మంచి ఉన్న ఒకప్పుడు పంజాబ్ నెంబర్ 1 స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం ఈరోజు ఇలా పూర్తిగా లాస్ట్కి చేరిపోయిందంటే కారణం ఏంటంటే ఒక తరం అంటే 20 ఇయర్స్ పాటు ఒక తరం యువత పూర్తిగా మొత్తం మందికి అక్కడ బానిస అయిపోయారు. అక్కడ విచ్చలవిడిగా దొరికేది పంజాబ్లో. సో ఈరోజు పంజాబ్ రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. సో మనం అందుకే ముందే మేలుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, వారు కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని పిలుపునివ్వడం. దాంట్లో ముందుగా శ్రీకాకుళం పట్టణంలో కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి అభినందిస్తూ స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ డ్రగ్స్ వద్దు బ్రో అనండి, మీరు డ్రగ్స్ వద్దు.